రైట్ మరికొద్దిసేపట్లోనే అభినందన్ వాఘా సరిహద్దులో భారత్కు రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అటు పాకిస్తాన్లో అయిపోయాయి, ఇటు ఇండియాకి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అందరూ ఎప్పుడెప్పుడు అభినందన్ వస్తారా అంటూ ఉద్విగ్నంగా ఎదురు చూస్తోంది దేశం మొత్తం. మా ప్రతినిధి మదర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు, మరింత సమాచారం అందించారు. మదర్, ఇంకా ఎంతసేపట్లో అభినందన్ భారత్కు వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? గోపి, సాయంత్రం 6 గంటల లోపు అభినందన్ భారత్కు చేరేటువంటి అవకాశం ఉంది. మొదట 1 గంటకే భారత్కు అభినందన్ వస్తారనేటువంటి ఏర్పాట్లు కూడా పూర్తవగా ఇంకా ఆలస్యం అవుతోంది. ఈ ప్రక్రియలో కొంత ఇటు పాకిస్తాన్లో జరగాల్సినటువంటి వైద్య పరీక్షలు కావచ్చు, అలాగే కొంత ప్రోటోకాల్ సమస్య కూడా ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యం అవుతూ వస్తుంది. 4 గంటలకు 1 గంట తర్వాత 4 గంటల వరకు భారత్ చేరుకుంటారనేటువంటి సమాచారం ఉంది. ఆ తర్వాత మరికొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా పాకిస్తాన్లో అభినందన్కు పూర్తిగా అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తనకు వైద్య పరీక్షలు అనేది కూడా నిర్వహిస్తారు. దాని తర్వాత భారత్కు సంబంధించినటువంటి రాయబారులకు కూడా అందజేస్తారు. ఆ తర్వాత ఇస్లామాబాద్ నుంచి లాహోర్ నుంచి వాఘా, ఇది మొత్తంగా అభినందన్ను తీసుకొచ్చేటువంటి రూట్ మ్యాప్. దీనికి సంబంధించి ఇప్పటికే పాకిస్తాన్లో కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అనేది కూడా దాదాపుగా దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ అనేది కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంత ఆలోచన జరుగుతూ వస్తుంది. ఇప్పటికే భారత్లో కూడా భారత ఆర్మీకి సంబంధించినటువంటి వైద్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే తన తల్లిదండ్రులతో పాటు యావత్ భారతం కూడా పూర్తిగా అభినందన్ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వాఘాలో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే నెలకొని ఉంది. మొత్తంగా ఒక హీరో, భారత్కు సంబంధించినటువంటి హీరోగా ఇప్పుడు ప్రస్తుతం అభినందన్ ఉన్నారు. ఎందుకంటే తాను ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలే తనను హీరోని చేశాయి. ఎందుకంటే శత్రువులో చేతిలో ఉండి, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికులు తనపైన జరిపినటువంటి దాడి కావచ్చు, ఆ తర్వాత తను పాక్ ఆర్మీ చేతిలో ఉన్నప్పటికీ తాను ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలు కూడా మొత్తంగా దేశంలో చాలామంది అభిమానులను కూడా అభినందన్కు సంప్రదించి పెట్టాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అభినందన్ రాక కోసం మొత్తంగా అక్కడ వాఘా దగ్గర కూడా పెద్ద సంఖ్యలో స్థానికులు కావచ్చు, చిన్నారులతో సహా పెద్ద ఎత్తున జాతీయ పతాకాలను చూపుతూ తనకు వెల్కమ్ చెప్పేందుకు కూడా మొత్తంగా అక్కడ ఏర్పాట్లు అనేది కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతానికి అక్కడ ప్రస్తుతం అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం ఎవరెవరు అక్కడ మోహరించారు అండ్ వాడి తల్లిదండ్రులు, అభినందన్ తల్లిదండ్రులు కూడా అక్కడికి కాసేపటి క్రితం చేరుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అభినందన్ని భారత్కి అప్పగించిన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఎవరి చేతుల్లో ఇదంతా ఉంటుంది? గోపి, కీలకంగా పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి ప్రొసీజర్ కీలకంగా తనకు సంబంధించి ఇప్పటివరకు చేసినటువంటి తను ఉన్న నేపథ్యంలో తనకు వైద్య పరీక్షలు అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో తనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు అనేవి కూడా నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ను కూడా అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తూ తనను భారత రాయబారులకు కూడా అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత భారత రాయబారులు భారత్ తీసుకొచ్చిన తర్వాత భారత్లో కూడా ఆర్మీకి సంబంధించినటువంటి వైద్యుల పర్యవేక్షణలో తనకు వైద్య పరీక్షలు అనేది కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తన పైన 3rd డిగ్రీ కానీ ఇతర ఏమన్నా తన పైన ఇప్పటికే తనను పైశాచికంగా అక్కడ ఉన్నటువంటి యువకులు కొంత దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ గాయాలకు చికిత్సను అందించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు ఏమైనా తనపైన అనుచితంగా ప్రవర్తించారా అనే దానిపైన కూడా దానికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే తనపైన ఏదైనా విషప్రయోగం కూడా చేశారనేటువంటి యాంగిల్లో కూడా అందుకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా చేస్తారు. అయితే 2 దేశాలకు అంటే పాకిస్తాన్ ఇచ్చినటువంటి వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్తో భారత వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ అనేది కూడా పూర్తిగా సరితూగాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏమైనా భారత్లో వచ్చేటువంటి క్రమంలో ఏదైనా జరిగినట్లయితే దానికి సంబంధించి కూడా పాకిస్తాన్ జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు తమ కస్టడీలోనే అంటే పాకిస్తాన్ కస్టడీలోనే భారత కమాండర్ ఉన్నారు కాబట్టి తనకు ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత జెనీవా ఒప్పందం ప్రకారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించినటువంటి వైద్య కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాకిస్తాన్లో తను ప్రమాదవశాత్తు పడిపోయిన తర్వాత అప్పటి నుంచి తను పాకిస్తాన్లో ల్యాండ్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు భారత్కు అప్పచెప్పే అంత క్రమం వరకు జరిగినటువంటి అన్ని అంశాలను కూడా తను భారత ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా పూర్తిగా వివరించాల్సి ఉంటుంది. ఇదంతా ఒక ప్రాసెస్గా ఒక ప్రోటోకాల్ ప్రకారం కూడా ఈ ప్రక్రియ అంతా జరగాల్సి ఉంటుంది. కీలకంగా 1961 కావచ్చు 71లో జరిగినటువంటి యుద్ధంలో అక్కడ వారికి సంబంధించినటువంటి శత్రు దేశాలకు సంబంధించిన వారు మన దేశానికి వచ్చిన సందర్భంగా నిర్వహించినటువంటి
సంబంధించినటువంటి ప్రోటోకాల్ని ఇప్పుడు కూడా నిర్వహించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వైద్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే భారత్కు సంబంధించినటువంటి ఆర్మీ అధికారులు కూడా పెద్ద ఎత్తున తనకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే అక్కడ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉన్న ఇన్పుట్స్ ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఎలాంటి ప్రొసీజర్ జరిగింది, ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది, పాకిస్తాన్ లో జరిగినటువంటి ప్రొసీజర్ గురించి ఇన్పుట్స్ ఏమన్నా ఉన్నాయా? గోపి, పాకిస్తాన్లో ప్రస్తుతానికైతే తనకు సంబంధించి తనను విడుదలకు సంబంధించినటువంటి పేపర్లు కూడా భారత హైకమిషన్ కూడా ఇప్పటికే పాకిస్తాన్కు అందజేసింది. అలాగే పాకిస్తాన్లో కూడా వైద్య పరీక్షలు కూడా జరిగినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అక్కడ నుంచి ఇస్లామాబాద్ నుంచి లాహోర్కు బయలుదేరారు. ఆ తర్వాత కొంత సమయం కూడా ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అభినందన్ రాక అనేది కూడా కొంత జాప్యం జరుగుతూ వస్తుంది. ఇప్పటికే భారత్కి ఈ పాటికల్లా చేరుకుంటారు అనేటువంటి సమాచారం కూడా ఉంది. అయితే 1 గంటకు రావాల్సి ఉండగా ప్రస్తుతం దాన్ని 4 గంటలకు వాయిదా వేశారు. 4 గంటల నుంచి కూడా దాదాపు ఇప్పుడు 6 గంటలకు జరిగేటువంటి బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని కూడా అంటే 2 దేశాల మధ్య వాగా సరిహద్దు ప్రాంతంలో 2 దేశాలకు సంబంధించి బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం అనేది కూడా అక్కడ రోజు జరుగుతూ ఉంటుంది. అయితే ఇది సాంప్రదాయంగా జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని కూడా వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితమే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 6 గంటల వరకు కూడా అభినందన్ వచ్చేటువంటి ఆస్కారం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. వచ్చిన వెంటనే అభినందన్ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా, లేదంటే ఇంకా ఏమైనా ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది? ఎందుకంటే ఖచ్చితంగా తను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం, కొన్ని గాయాలు అవడం, అలాగే ప్రస్తుతం రిస్క్ అంతా ఫేస్ చేసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ఎప్పుడు అప్పగించే అవకాశం ఉంది? ఎలాంటి ఫార్మాలిటీస్ ఇక్కడ పూర్తి చేస్తారు? గోపి, కీలకంగా పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రోటోకాల్ అనేది కూడా పాటించాల్సి ఉంటుంది. కొన్ని ఫార్మాలిటీస్ అది తప్పనిసరిగా అది పాటించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి తాను భారత్కు చేరుకున్న తర్వాత పాకిస్తాన్కి సంబంధించి అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తనపైన ఏదైనా బలప్రయోగం చేశారా లేదా అనే అంశాలపైన కూడా తనకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అందుకు తగ్గట్లుగా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. దానిపైన విషప్రయోగం లాంటిది ఏదైనా చేస్తే అది తన ప్రాణానికి కూడా ప్రమాదం కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా సేకరించేటువంటి పని ఉంటుంది. ఆ తర్వాత ప్రోటోకాల్ అంతా ముగిసిన తర్వాత మాత్రమే తన తల్లిదండ్రులకు అప్పగించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులు తనను రహస్యమర ప్రాంతాల్లో ఉంచేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఒక యుద్ధ వీరుడుగా తను అక్కడ చేసినటువంటి ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాల నేపథ్యంలో కొంత తనకు ఇటు అంతర్గతంగా ఉన్నటువంటి భారత్లో ఉన్నటువంటి కొంత తీవ్రవాదుల సంస్థల నుంచి కూడా కొంత ముప్పు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తనను కొంతకాలం కొంత గోప్యంగా ఉంచేటువంటి అవకాశం, లేకపోతే అత్యంత సెక్యూరిటీ మధ్య ఉంచేటువంటి అవకాశమే కనబడతా ఉంది. గోపి, ఎస్ మదర్, మొత్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక హై అలర్ట్ అయితే కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ ఒక 2 ఉగ్రవాదులని సైన్యం మట్టుబెట్టినట్టుగా మనం తాజాగా వార్తలు చూస్తాం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత ఎలా కొనసాగుతోంది? గోపి, కీలకంగా పాకిస్తాన్ సంబంధించి ఆర్మీ సరిహద్దు ప్రాంతంలో కొంత కవ్వింపు చర్యలు అనేది కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం కూడా నిన్న సుమారు 1 గంట పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడిచారు. ఈరోజు కూడా సుమారు తెల్లవారుజాము నుంచి కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి రేంజర్లు భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆర్మీ లక్ష్యంగా చేసుకొని దాడిలోకి పాల్పడుతున్నారు. అలాగే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సైతం కుప్వారా జిల్లాలో తలదాచుకున్నారనేటువంటి సమాచారంతో ఇప్పటికే భారత ఆర్మీ అక్కడ కార్డన్ సెర్చ్తో పాటు కూంబింగ్ అనేది కూడా నిర్వహించింది. అలాగే అదే సమయంలో భారత జవాన్లపైకి అటు టెర్రరిస్టులు కూడా కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పుల్లో 2 తీవ్రవాదులు హతమయ్యారు. ఒక తీవ్రవాది తప్పించుకోగా తనకు సంబంధించినటువంటి గాలింపు చర్యలు అనేది కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా కొంత ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాల్లో భారత్కు సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి బలగాలను కూడా అదనంగా మోహరించారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పాకిస్తాన్ నుంచి పాల్పడుతున్నటువంటి సీజ్ ఫైర్ వైలేషన్ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు సరిహద్దు రాష్ట్రాల్లో కీలకంగా పంజాబ్లో ఈరోజు ఒక పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక గూఢచారులు కూడా అదుపులోకి తీసుకున్నారు. తను బీఎస్ఎఫ్ సంబంధించినటువంటి భద్రతా దళాలకు సంబంధించినటువంటి ఫోటోలు తీస్తుండగా తనను అదుపులోకి తీసుకొని విచారించగా తన దగ్గర నుంచి పాకిస్తాన్ నెంబర్ను కూడా స్వాధీనం
స్వాధీనం చేసుకోవడంతో పాటు తను ఒక 8 గ్రూపుల్లో పాకిస్తాన్ సంబంధించినటువంటి 8 గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్టు కూడా తేలింది. దీంతో భాగంగా అతను ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, అలాగే గడిచిన కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టెర్రరిస్టులు భారత్లో ప్రవేశించారన్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్తో ఇప్పటికే పోలీసులు అనేక చోట్ల హై అలర్ట్ అనేది కూడా ప్రకటించారు. ఇప్పటికే ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటిస్తూ దేశ రాజధానిలో కీలకంగా 29 ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరిగేటువంటి ఆస్కారం ఉంది. దానికి సంబంధించి పోలీసులు నిఘా ఎప్పటికప్పుడు భద్రతను పటిష్టం చేసుకోవాలంటూ కూడా సూచించింది. దానిలో భాగంగానే రెడ్ ఫోర్ట్ కావచ్చు, అలాగే కరోల్ బాగ్, సుల్తాన్బాద్, అలాగే కన్నాట్ ప్లేస్ వంటి కీలకంగా రద్దీ ఉండేటువంటి 29 ప్రాంతాలు ఢిల్లీ మదర్ ఖచ్చితంగా ఇవాళ అభినందన్ భారత్ కు తిరిగి వస్తున్నాడంటే ఖచ్చితంగా భారత్ సాధించిన అతి గొప్ప విజయం ఇది. ఖచ్చితంగా ఈ విజయానికి సంకేతంగా భారత్ ఎలా స్పందిస్తోంది? భారత్ నుంచి ఏమన్నా ప్రకటన వచ్చిందా? ఇది ఎలాంటి విజయంగా భారత్ చూస్తోంది? గోపి, దీని ఒక గొప్ప విజయంగానైతే మనం దౌత్యపరంగా సాధించినటువంటి విజయంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ని ఒంటరి చేయడంతో పాటు ఆ దేశం పైన కూడా ఒత్తిడి తీవ్రతరం చేశాము. అభినందన్ పట్టుబడినటువంటి 48 గంటల్లోనే తనను విడిపించుకునేలాగా చర్యలు తీసుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయంగా మనం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో భావించాల్సి ఉంటుంది. ఇటు అమెరికా కీలకంగా పాకిస్తాన్ కొంత ఆర్థిక సహాయం చేసేటువంటి విషయంలో అమెరికా కొంత కఠినంగా ఉండడంతోనే ఇలాంటి విషయాలనేవి కూడా సాధ్యమైందని కూడా మనం భావించాల్సి ఉంటుంది. అమెరికా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్కు మద్దతుగా నిలవడం, ఇదే విషయంలో ఎప్పటి నుంచో చైనా కూడా పాకిస్తాన్కి వెన్నుదన్నుగా ఉండేటువంటి చైనా కూడా పుల్వామాలో దాడి జరిగినటువంటి తర్వాత కొంత ఆ పరిస్థితుల్లో కొంత కూడా మార్పు వచ్చింది. అలాగే మొన్న చైనాలో పర్యటించినటువంటి సుష్మా స్వరాజ్ కూడా భారత్ ముఖ్యంగా ఉగ్రవాదులపైన చేస్తున్నటువంటి దాడులను కూడా పూర్తిగా వివరించడం, ఎయిర్ స్ట్రైక్స్ కావాలని చేశామనే దిశగా, అంటే ఉగ్రవాదులను అణచివేయడంలో భారత ప్రభుత్వం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తుంది అనేటువంటి సందేశాన్ని కూడా ఇచ్చిన నేపథ్యంలో చైనా కూడా కొంత ఈ విషయంలో పాకిస్తాన్కు సపోర్ట్ చేయకుండా ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్ పైన క్లియర్గా ప్రెజర్ అనేది కూడా బిల్డప్ అయింది. అలాగే రెండు దేశాల మధ్య యుద్ధం రాకుండా ఉండేలా చూసేలా కూడా అమెరికా కూడా కొంత దౌత్యపరంగా సహాయం కూడా అందించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపుకోవాలంటూ కూడా ఇప్పటికే జపాన్, అలాగే అమెరికా వంటి కీలకమైనటువంటి దేశాలు కూడా హెచ్చరించాయి. దీనిలో భాగంగానే ఆ హెచ్చరికల నేపథ్యంలో కొంత వారు పాకిస్తాన్ కూడా అభినందన్ను భారత్కు ఇచ్చే దిశగా వారు ప్రయత్నాలు చేశారు. అయితే ఇస్తూనే కూడా భారత్ పైన కొన్ని అభియోగాలు వేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి అభియోగాలను కూడా భారత త్రివిధ దళాలు కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి. కీలకంగా శాంతి చర్చలు అంటూ చేస్తున్న ప్రకటనలకు, అలాగే వారి ఆర్మీ జవాన్లు చేస్తున్నటువంటి సీజ్ ఫైర్ వైలేషన్లకు కూడా ఎక్కడ పొంతన లేదు అనేటువంటి అంశాన్ని కూడా వారు లేవనెత్తారు. అలాగే నిన్న భారత్ పైకి 24 ఫైటర్లతో వారు దాడికి దిగినటువంటి విషయాన్ని కూడా భారత ప్రభుత్వం ఏ విధంగా తిప్పికొట్టింది, భారత ఆర్మీ జవాన్లు తిప్పికొట్టినటువంటి విధానం పైన కావచ్చు, అలాగే F-16 విమానాన్ని కూల్చివేసిన దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ప్రపంచ దేశాలకు చూపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత భారత్ అయితే ఆ అభినందన్ను విడుదల చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తుంది. కానీ ఆ దేశం నుంచి వచ్చేటువంటి కవ్వింపు చర్యలకు అడ్డుకట్ట వేయడంతో పాటు జైషే మహమ్మద్ సంబంధించినటువంటి కీలక ఉగ్రవాదులను పైన చర్యలు తీసుకోవడం, లేకపోతే జైషే మహమ్మద్ పైన కూడా అరెస్ట్ చేసే దిశగా పాకిస్తాన్ చర్యలు తీసుకుంటేనే దానిపైన ఒక శాంతి చర్చలకు ఒక తావు ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా తాము వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గోపి. రైట్ మదర్, థ్యాంక్ యూ.